కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో జోహ్రాన్ హమ్దాని విజయం గురించి ప్రపంచం మాట్లాడుకుంటూ ఉంది. న్యూయార్క్ మేయర్గా తొలి ఇండో అమెరికన్ ముస్లిం, పైగా అతను అత్యంత పిన్న వయస్కుడైన వ్యక్తి మేయర్గా ఎన్నిక రికార్డు సృష్టించాడు అని ప్రపంచం మాట్లాడుకుంటూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సామాన్య ప్రజల విజయంగా జోహ్రాన్ అంటూ ఉన్నాడు. తన విజయం వలసదారులకు బలానికి నిదర్శనమని ఆయన అంటూ ఉన్నాడు. అదే సమయంలో ట్రంప్ కొంత అసహనంగానే మనకి కనిపిస్తూ ఉన్నాడు. హమ్దానిది కమ్యూనిస్ట్ భావజాలం అని ట్రంప్ అంటూ ఉన్నాడు. న్యూయార్క్ క్యూబా, వెనిజులా లాగా తయారవుతుందని కౌంటర్ ఇస్తూ ఉన్నాడు ట్రంప్. సో దీని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. నాగేశ్వర్ గారు, హమ్దాని ఎన్నిక దేనికి సంకేతంగా చూడాలి? అంటే అమెరికన్ సమాజంలో ఉన్నటువంటి భిన్నమైన ధోరణులకు ఇది సంకేతం. ఎందుకంటే అమెరికన్ సొసైటీలో ఉండే తీవ్రమైన అసమానతలు ఇది కొత్త కాదు. ఒకప్పుడు మీకు వాల్ స్ట్రీట్, అక్కుపై వాల్ స్ట్రీట్ అనే ఉద్యమం కూడా నడిచింది అమెరికాలో. 1% ఆఫ్ అమెరికా ఈజ్ రూలింగ్ 99% ఆఫ్ అమెరికా అని. ఇటీవల నో కింగ్స్ ప్రొటెస్ట్ జరిగాయి దేశవ్యాప్తంగా. 70 లక్షల మంది ఈ నిరసనలో పాల్గొన్నారు. అంటే అమెరికన్ సమాజంలో పెరుగుతున్న అసమానతలు, ఆ అసమానతలపై ప్రజల్లో పెళ్ళిబుకుతున్న ఆగ్రహాలకు ఈ ఎన్నిక ఒక రకమైన రిఫ్లెక్షన్. వాస్తవంగా ట్రంప్ ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నాడనడానికి కారణం ఏంటి అంటే, ట్రంప్ రిప్రజెంట్ చేస్తున్న సోషో పొలిటికల్ థాట్కు, సోషల్ అండ్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ థాట్కు జోహ్రాన్ హమ్దాని కంప్లీట్ రివర్స్. అందువల్ల ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరమైన, అత్యంత శక్తివంతమైన నగరమైన న్యూయార్క్లో జోహ్రాన్ హమ్దాని గెలవడం అనేది రేపు ఇది అమెరికా వ్యాప్తంగా వ్యాపించి తన ఐడియాలజీకి, తన పాలిటిక్స్కు ఏ రకమైన ప్రమాదము తెస్తుంది అన్నది ట్రంప్ భయం. సో అందువల్ల ట్రంప్కు న్యూయార్క్ మేయర్ ఎన్నిక ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాకు జరిగే ఎన్నిక కాదు. అందువల్ల ట్రంప్ ఇంకో మాట కూడా అన్నాడు నిన్న, నా బొమ్మ లేదు కదా బ్యాలెట్ పైన, అందుకే హమ్దాని గెలిచాడు అని. సో తన అమెరికాలో బొమ్మను చూసి ఓట్లేసే స్థాయిలోనే ప్రజలు ఉన్నారా అనేది క్వశ్చన్ మార్క్. కానీ ట్రంప్ వాదన, తనకు కాదు కదా ఓటు వేసేది, అంటే తాను ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్కు పోటీ కాదు కదా అని. నిజమే, అలాంటప్పుడు అలాంటి మేయర్ ఎలక్షన్లో ఎందుకు దిగాలి? రంగంలో దిగి ప్రత్యేకంగా తన పార్టీ క్యాండిడేట్ రిపబ్లికన్ కాకుండా మా డెమోక్రటిక్ పార్టీకి చెందిన వ్యక్తి ఇండిపెండెంట్గా పోటీ చేసి ఆయనకెందుకు మద్దతు ఇవ్వాలి? అందువల్ల ట్రంప్ పొలిటికల్, సోషల్ అండ్ ఎకనామిక్ ఐడియాలజీకి ఒక బలమైన ప్రత్యర్థి గెలిచాడు. 2, ట్రంప్ పర్సనల్గా రంగంలో దిగి పెద్ద ఎత్తున జోహ్రాన్ హమ్దానికి వ్యతిరేకంగా పబ్లిక్ ఒపీనియన్ను సమకూర్చే పనిలో పడ్డాడు. ఆయనే కాదు, ఇలాన్ మస్క్ అని. సో ట్రంప్ ట్రంప్ బహిరంగంగా ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు, కమ్యూనిస్ట్ అని, రకరకాల రూపాల్లో ఇస్లామిక్ టెర్రరిస్ట్ అని, అంటే ఇస్లామోఫోబియాను, జినోఫోబియా అంటారు, అంటే ఫారినర్స్కి వ్యతిరేకంగా. అలాగే అమెరికన్ సమాజంలో ఉండే యాంటీ కమ్యూనిస్ట్ భావజాలం. ఎందుకంటే మీకు అమెరికా, సోవియట్ యూనియన్లు దశాబ్దాల పాటు కోల్డ్ వార్లో ఉండే, అందువల్ల అమెరికాలో సహజంగా ఉండే యాంటీ కమ్యూనిస్ట్ సెంటిమెంట్ను కూడా వాడుకోవటానికి ఇది మరో క్యూబా అయిపోతుంది, మరో వెనిజులా అయిపోతుంది న్యూయార్క్ అని ఆరోపించడం. ఇలా ఇన్ని రకాల దాడులు చేసినా ప్రజలు ట్రంప్ దాడులను పట్టించుకోలేదు, హమ్దానికే మద్దతు ఇచ్చారు. ఇది భరించలేని విషయం. రెండోది. మూడవది ఏంటంటే, ట్రంప్ను ఎదుర్కొనే డెమోక్రటిక్ పార్టీకి ఇప్పటి వరకు ఫార్ములా దొరకలే. సో ట్రంప్ను నెక్స్ట్ ఓడించడం ఎలా అనేది, ఆ ఫార్ములా ఇప్పుడు హమ్దాని రూపంలో ఏమైనా దొరికిందా అనే భయం ట్రంప్ పట్టుకుంది. ఇప్పటి వరకు డెమోక్రట్లు ఏం చేయాలో అర్థం కాని అంశం. ఒక రకంగా ట్రంప్ను ఏ రకంగా ఎదుర్కోవాలి, ఆల్టర్నేట్ ఏంటి? ఇప్పుడు మన దేశంలో బీజేపీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలు ఫార్ములా కోసం ఎలా అయితే తల్లాడుతున్నాయో అదే పరిస్థితి అమెరికాలో కూడా ఉంది. సో మేక్ అమెరికా గ్రేట్ అగైన్, అమెరికా ఫస్ట్, మత రాజకీయము, క్రిస్టియానిటీని హయ్యర్ లెవెల్లో పెట్టడము,
ఇలాంటి వాటికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, ఏం చెప్పుకోవాలి, ఎలా ఎదుర్కోవాలని. ఇప్పుడు ఈ రూపంలో ఒక బలమైన పార్ట్నర్ దొరికాడు. యాంటీ ఇమిగ్రేషను ఇవన్నీ కూడా ట్రంప్ విధానాలు. నాలుగవది ఇక్కడే కాదు, మీకు వర్జీనియాలో గవర్నర్ పదవి కోల్పోయాడు, లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి డెమోక్రటిక్ పార్టీ గెలిచింది వర్జీనియాలో కూడా. సో ఇతర ఎన్నికలు మీకు ఈ ఒక్క న్యూయార్క్ మేయర్ ఎలక్షన్స్తో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా కొన్ని ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కూడా డెమోక్రటిక్ పార్టీ గెలిచింది. 2026లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి. ట్రంప్ పట్ల పెరుగుతున్న వ్యతిరేకతకి ఇది రిఫ్లెక్షనా? ఇస్ ఇట్ అన్ యాంటీడోట్ టు ట్రంప్? ఇప్పటిదాకా టీనా ఫ్యాక్టర్, దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ అనుకున్నారు. కమలా హ్యారిస్ ఆల్టర్నేటివ్గా ప్రజెంట్ కాలేకపోయారు. జో బైడెన్ ఆరోగ్యరీత్యా నిలబడలేకపోయాడు. సో పీపుల్ ఆర్ సర్చింగ్ ఫర్ అన్ ఆల్టర్నేటివ్ టు ట్రంప్కు. జోరాన్ మమ్దాని ఎక్కడ ఆల్టర్నేటివ్ అవుతాడేమో అనే భయం ట్రంప్లో కనబడుతుంది. కరెక్ట్. ట్రంప్ కూడా కొన్ని వార్నింగ్స్ ఇచ్చాడు. ఫెడరల్ సాయం అందదు, మమ్దాని గెలిస్తే ఫెడరల్ సాయం అందదు అనే వార్నింగ్స్ కూడా ఇచ్చాడు. కానీ ఆ వార్నింగ్స్ని అక్కడ హోటల్ ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదు. సో ఇది ట్రంప్కి ఎటువంటి ఎదురు దెబ్బగా చూడాలంటారు దీన్ని? అంటే ట్రంప్ ఇప్పుడు మన దగ్గర ఎలాగైతే ఇప్పుడు రాజకీయాల్లో అయితే ఎక్కడైనా ఒకే రకంగా ఉంటాయి. ఇక్కడ కూడా ఏమంటున్నారు, డబుల్ ఇంజన్ సర్కార్ అంటే మీనింగ్ ఏంది? డబుల్ ఇంజన్ సర్కార్ అంటే మా పార్టీ గెలిస్తేనే మేము ఫండ్స్ ఇస్తాం, లేకపోతే ఇవ్వం. ఇది రాజ్యాంగం అంగీకరిస్తా? కానీ అంటే బహిరంగంగానే రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడతారు డబుల్ ఇంజన్ సర్కార్ అని. అసలు భారత రాజ్యాంగమే డబుల్ ఇంజన్ సర్కార్ కోరుకొని ఉంటే అసలు రాష్ట్రాల్లో వేరే ఎన్నికలు ఉండేవి కావు కదా. సెంట్రల్లోనే ఎన్నిక ఉండేది, రాష్ట్రాల్లో అసలు ఎన్నికలే ఉండేది కాదు. కేంద్రంలో ఎవరు ప్రైమ్ మినిస్టర్ అయితే వాళ్ళే గవర్నర్లు నియమించేవారు, గవర్నర్లు పాలించేవారు కదా. అంటే రాజ్యాంగంలోనే డబుల్ ఇంజన్ సర్కార్ అనే భావన లేదు. కానీ మన రాజకీయ నాయకులు రోజు మాట్లాడతారు, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ యాంటీ కాన్స్టిట్యూషనల్ లాంగ్వేజ్ అని. నీకు రాజ్యాంగమే కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రంలో ఒక పార్టీ పాలించేటువంటి ఏర్పాటుకు అవకాశం ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? పొలిటికల్ పవర్ అంతా ఒక చోట కాన్సన్ట్రేట్ అయి ఉండకూడదు, అది ప్రమాదకరము అనేటువంటి ఆలోచనతో ఇచ్చింది. సారీ, అలాంటి ఆలోచనతో ఇచ్చింది. అలాంటిది మీరు డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ పెద్ద గర్వంగా మన దగ్గర కూడా చెప్పుకుంటారు. సో అందువల్ల మీకు ఎక్కడైనా అదే సమస్య. ఇప్పుడు అమెరికాలో కూడా ఏంటి, నేను ఫెడరల్ ఫండ్స్ ఆపుతాను. ఇప్పుడు ఫెడరల్ ఫండ్స్ ఆపే అధికారము ఏకపక్షంగా అమెరికా ప్రెసిడెంట్ చేయొచ్చా? ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ పైన విమర్శలు కూడా అదే. అక్కడ కాలిఫోర్నియాలో, లాస్ ఏంజల్స్లో అల్లలు జరిగితే నేను ఫెడరల్ ఫోర్సెస్ పంపిస్తాను అని. సో రాష్ట్రం మనకన్నా అమెరికాలో రాష్ట్రాలకు అధికారాలు ఎక్కువ. కంపారిటివ్లీ ఇండియా కన్నా బెటర్ ఫెడరేషన్ అమెరికా. మనది క్వాసీ ఫెడరేషన్ అంటారట, అర్ధ సమాఖ్య రాజ్యం. అమెరికాది సంపూర్ణ సమాఖ్య రాజ్యం. అందువల్ల మీకు అమెరికాలో కూడా ఇప్పుడు వ్యతిరేకత, షికాగోలో, లాస్ ఏంజల్స్లో అన్ని చోట్ల కూడా ఏంటంటే ట్రంప్ రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడుతున్నాడు. అందుకే నో కింగ్స్ ప్రొటెస్ట్ జరిగాయి. సెకండ్ ఫేజ్ ఆఫ్ ప్రొటెస్ట్లో 70 లక్షల మంది పాల్గొన్నారు దేశవ్యాప్తంగా. దానికి కారణం ఏంటంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నాడు ట్రంప్ అని. సో అందువల్ల ఇప్పుడు న్యూయార్క్ నగరంలో ప్రజలు ఎవరిని మేయర్ ఎన్నుకోవాలన్నది ఆ ప్రజల ఇష్టం. ట్రంప్ను శాసించలేదు కదా. ఇప్పుడు అమెరికన్ ఎన్నికల చట్టాలకు విరుద్ధంగా గనక జోరాన్ మమ్దాని ఉంటే ఆయన అభ్యర్థిత్వమే క్యాన్సిల్ అవుతుంది కదా. సో ఆటోమేటిక్ ఎలక్షన్ అథారిటీస్ ఆయన క్యాండిడేట్స్ని రద్దు చేస్తుంది. ఆయన క్యాండిడేట్స్ని రద్దు చేయలేదని అర్థం ఈజ్ ఎలిజిబుల్ బై అకార్డింగ్ టు అమెరికన్ లా. సో అమెరికన్ లా ప్రకారం ఒక అభ్యర్థి పోటీ చేస్తున్నాడు. అతని సిద్ధాంతం నీకు నచ్చకపోవచ్చు, అతని ఆలోచనలు నీకు నచ్చకపోవచ్చు. దానికి పరిష్కారం ప్రజలకు చెప్పుకోవాలి. ఆలోచనలు ప్రమాదకరమని చెప్పి వాళ్ళని ఒప్పించి అది ఓడించాలి. కానీ మీరు కనుక మమ్దానిని గెలిపిస్తే నేను ఫెడరల్ ఫండ్స్ ఆపుతా అంటే మరి న్యూయార్క్ నగరం కూడా అమెరికన్ ఫెడరల్ ప్రభుత్వానికి టాక్సెస్ కట్టాలని అనొచ్చా? అది ప్రమాదకరం కదా. ఒక రకంగా వేర్పాటువాద ధోరణికి దారితీస్తే కదా. ఫెడరల్ ప్రభుత్వం డబ్బులు ఇవ్వవు, కానీ మరి ఆ పన్నులు మరి మేమెందుకు కట్టాలి ఫెడరల్ ప్రభుత్వం కంటే? ఇప్పుడు మన దగ్గర కూడా అవుతుంది చూడు, తెలంగాణకి ఇన్ని ఇచ్చాం అన్ని ఇచ్చామని మాట్లాడుతుంటారు. మరి తెలంగాణ ఇచ్చిన డబ్బుల సంగతి ఏంటి అని మనం అడుగుతుంటాం చూడండి. సో అందువల్ల రాజకీయ నాయకుల భాష ఎక్కడైనా ఒకే రకంగా ఉంటుంది. నాగేశ్వర్ గారు, ఒకసారి ట్రంప్ మాట్లాడిన బయట వచ్చింది, ట్రంప్ ఏం మాట్లాడాడో చూద్దాం. Very angry speech.
certainly angry toward me, and I think he should be very nice to me. You know, I'm the one that sort of has to approve a lot of things coming to him, so he's off to a bad start. At one point he says, turn the volume up. So hear me, President Trump, when I say this. To get to any of us, you will have to get through all of us. How do you respond to that? Does that affect anything you're going to do? It's a very dangerous statement for him to make, actually. And, you know, you talk about danger. I think it's a very dangerous statement for him to make. He has to be a little bit respectful of Washington, because if he's not, he doesn't have a chance of succeeding. And I want to make him succeed. I want to make the city succeed. I don't want to make him succeed. I want to make the city succeed, and we'll see what happens. Did you see reaching out to him? I would say he should reach out to us, really. I think he should reach out. Right. I'm here. We'll see what happens, but I would think that it would be more appropriate for him to reach out to us. I thought it was a very angry speech. రైట్ నాగేశ్వర్ గారు, మమ్దానీలో మనకు ఒక కాన్ఫిడెన్స్ కనిపించింది, ఒక రకమైన అగ్రెసివ్నెస్ ఉంది. ట్రంప్లో ఒక రకమైన అసహనం, ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ ఇప్పటికీ అదే కనిపిస్తుంది. అండ్ మమ్దానీ ఇచ్చిన హామీలు కూడా ఈ విజయంలో కీలక పాత్ర పోషించారని అనుకోవచ్చా? తప్పనిసరిగా వాస్తవంగా కీలక పాత్ర పోషించిందే మమ్దానీ ప్రజెంట్ చేసిన ఆల్టర్నేట్ ఎకనామిక్ ప్లాట్ఫామ్. అంటే ఇప్పటి వరకు ట్రంప్ చెప్తున్న విధానం ఏంటంటే, కార్పొరేట్లకు ట్యాక్స్ కట్స్ ఇవ్వాలి, పన్నుల్లో రాయితీలు ఇవ్వాలి, ప్రభుత్వము సామాజిక భద్రత నుంచి వైదొలగాలి, ఇంక్లూడింగ్ ఎడ్యుకేషన్. ఉదాహరణకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే శాఖనే ట్రంప్ రద్దు చేశాడు. వాస్తవంగా ఎడ్యుకేషన్ అమెరికాలో లోకల్ గవర్నమెంట్ చూసుకుంటాయి, రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకుంటాయి. కానీ స్టిల్ 8% ఆఫ్ అమెరికన్ ఎడ్యుకేషన్ ఎక్స్పెండిచర్ అనేది మీకు ఫెడరల్ ప్రభుత్వం చేస్తుంది. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలు, పేద వర్గాల చదువు కోసం ఫెడరల్ ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. సో ట్రంప్ ఏం చేశాడు, ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రద్దు చేశాడు. ఇప్పుడు అమెరికాలో షట్ డౌన్ జరుగుతోంది. చాలా 10% ఆఫ్ 40 ఎయిర్పోర్ట్లో 10% విమాన సర్వీసులు కూడా దెబ్బతిన్నాయి. 1 మిలియన్ 10 లక్షల మంది ఫెడరల్ ఉద్యోగులు ఎయిదర్ జాబ్ అన్నా కోల్పోయారు, లేదంటే వాళ్ళు వితౌట్ పే పనిచేస్తున్నారు. ఈ క్రైసిస్ కారణం ఏంటి? రిపబ్లికన్లకు డెమోక్రాట్లకు మధ్య అగ్రిమెంట్ కుదరలే బడ్జెట్ పైన. ఏంటి డెమోక్రాట్ కోరుతున్నది? సో హెల్త్ కేర్, ప్రజలకు ఇచ్చేటువంటి ప్రజారోగ్య అంశాలపైన, సబ్సిడీలపైన కోత విధించకూడదని. ట్రంప్ ఏంటంటే ప్రజారోగ్యానికి విధించేటువంటి హెల్త్ కేర్ సబ్సిడీస్ కూడా తగ్గించాలి అని. సో ట్రంప్ ఐడియాలజీ, ట్రంప్ పాలసీ ఏంటంటే టోటల్గా ఫ్రీ మార్కెట్కు వదిలేయాలి, కంప్లీట్గా కార్పొరేట్లకు రాయితీలు ఇవ్వాలి. దట్ ఈస్ ద రిపబ్లికన్ ఐడియాలజీ. అందులో ఎక్స్ట్రీమ్ ఐడియాలజీ ట్రంప్ ప్రతిపాదన. సో దీనికి భిన్నమైన ప్రతిపాదన మీకు జోర్హాన్ మమ్దానీ చేస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు, రాబిన్హుడ్ ఎకనామిక్స్ అంటాం. కానీ ట్రంప్ దృష్టిలో అది కమ్యూనిస్ట్ ఎకనామిక్స్ కావచ్చు. కానీ ఆయన ఏమంటున్నాడంటే, న్యూయార్క్లో ఉన్న సూపర్ రిచ్ను ట్యాక్స్ వేస్తాను, అందులో కొద్ది శాతం ట్యాక్స్ విధించిన ఆ డబ్బులతో నేను ప్రజలకు కావలసిన విధానాలు చేపడతాను. ఉదాహరణకు యూనివర్సల్ చైల్డ్ కేర్, అంటే మా అందరికీ పిల్లల సంరక్షణ అని. ఇప్పుడు అమెరికాలో కూడా 2 ఉద్యోగం చేస్తే తప్ప బతకలేని పరిస్థితి ఉన్న వాళ్ళ కుటుంబాలు చాలా ఉంటాయి. అమెరికన్ సమాజం చాలా కాంప్లెక్స్ సొసైటీ. మన తెలుగువారు ఇక్కడ ఉన్న వాళ్ళని చూసి అదే అమెరికన్ సొసైటీ అనుకోకూడదు. మన వాళ్ళు రిలేటివ్లీ రిచర్ అమెరికన్స్, ఉన్నంతలో బెటర్ అమెరికన్స్. మన వాళ్ళు ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ రిలేటివ్లీ అఫ్లుయెంట్ కమ్యూనిటీ. మన లైబర్హుడ్లు రిలేటివ్లీ అఫ్లుయెంట్. మన వాళ్ళు చేసే ఉద్యోగాలు రిలేటివ్లీ హయ్యర్ లెవెల్, ఎందుకంటే హైలీ స్కిల్డ్ సెక్టార్స్లోకే మన వాళ్ళు వస్తారు కనుక. కానీ మీకు ఎవరేజ్ అమెరికన్ లైఫ్ అది కాదు. సో అందువల్ల రేపు పిల్లల చైల్డ్ కేర్ అనేది చాలా కీలకమైన విషయం. న్యూయార్క్ లాంటి సిటీలో బతకాలంటే నీకు అనివార్యంగా భార్యాభర్తలు 2 ఉద్యోగం చేయాలి. మరి పిల్లల చైల్డ్ కేర్ ఎవరు చూసుకోవాలి? సో ఇలాంటి యూనివర్సల్ చైల్డ్ కేర్, పిల్లల ఆరోగ్యం పైన ఖర్చులు, సో ఇలాంటి ఎందుకంటే అమెరికాలో 40% ఆఫ్ చిల్డ్రన్ ఆర్ బార్న్ విత్ మెడికేడ్, అంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి సహాయ సహకారాలతో ఉండే వైద్య సదుపాయాలతో పొందుతూ ఉంటారు. అమెరికన్ లాస్ట్ 25 ఇయర్స్లో 2025 సగటు అమెరికన్ ఆదాయము 7% పెరిగితే మీకు 7% ఇంక్రీజ్ ఇన్ ద మీడియం ఇన్కమ్ ఆఫ్ అమెరికన్.
అదే అమెరికాలో ధరలు కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ 60% పెరిగింది. సో అమెరికన్ ఎకానమీలో ఏలియనేట్ అయిపోతున్న, మార్జినలైజ్ అయిపోతున్నటువంటి ఒక సెక్షన్కు జోహ్రాన్ మమ్దాని కాన్ఫిడెన్స్ ఇచ్చాడు. సో నేను రిచ్ పైన ట్యాక్స్ చేసి పేద వర్గాల పైన ఖర్చు పెడతాను అని. అలాగే ఎఫోర్డబిలిటీ క్రైసిస్ అంటారు. ఇక అమెరికాలో బిగ్గర్ సిటీస్ శాన్ ఫ్రాన్సిస్కో లేదు మీకు, అలాగే ఇలాంటి నగరాలు, మహానగరాలు, న్యూయార్క్ మహానగరాల్లో అసలు మనుషులు జీవించడం కష్టం. మీకు హోమ్లెస్నెస్ చాలా ఎక్కువ. ఎందుకంటే యూ కాంట్ జస్ట్ ఎఫోర్డ్. కాలిఫోర్నియాలో మీకు బే ఏరియాలోకి ఇల్లు కావాలంటే కొన్ని లక్షల డాలర్లు. సో కామన్ మ్యాన్ కెనాట్ ఎఫోర్డ్. సో మీకు ఆ న్యూయార్క్లో రెంట్ అసలు భరించలేము మనం, ఊహించడానికి కూడా అంతుపట్టదు. సో చిన్న వ్యాపారం చేసుకోవాలంటే గిట్టుబాటు కాదు. అందుకే మమ్దాని నేను రెంట్ ఫ్రీజ్ యాక్ట్ తెస్తాను, అద్దెలు పెరగకూడదని. సహజంగానే ప్రాపర్టీ ఓనర్లు దీన్ని వ్యతిరేకిస్తారు, కానీ ప్రాపర్టీ రెంట్ తీసుకున్న వాళ్ళు సంతోషపడతారు. ఓనర్లు తక్కువ రెంట్ తీసుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా. ఓనర్లకు ట్రంప్ రిప్రజెంట్ చేస్తే రెంట్ తీసుకునే వారికి మమ్దాని రిప్రజెంట్ చేస్తున్నాడు, వర్కింగ్ క్లాస్ రిప్రజెంట్. అందుకే ట్రంప్ను ఐడియాలజికల్గా సపోర్ట్ చేసి రైట్ వింగ్ వాళ్ళలో ఉన్న వర్కింగ్ క్లాస్ కూడా మీకు మమ్దాని పట్ల అట్రాక్ట్ అయ్యారు న్యూయార్క్లో. అందువల్ల మీకు డెఫినెట్గా జోహ్రాన్ మమ్దాని ఎకనామిక్ ఎజెండా, పాపులిజంని ఖండించవచ్చు, ఇంప్రాక్టికల్ని విమర్శించవచ్చు, కానీ అమెరికన్ ఎకానమీలో ఉండే అన్రెస్ట్ను కరెక్ట్గా మమ్దాని ట్యాప్ చేయగలిగాడు కనుక ట్రంప్ కూడా అదే రకంగా ట్యాప్ చేసి గెలిచాడు. ట్రంప్ ఇంకో రకం సేమ్ ఫినామిన్. ట్రంప్ ఏం చేశాడు, ప్రజల్లో ఉండే ఎకనామిక్ అన్రెస్ట్ను ఇమ్మిగ్రెంట్ల పైన, ఫారిన్ వర్కర్స్ అని చెప్పి సో ఇతరుల పైన నెట్టి వాళ్ళపైన అటాక్ పెట్టి ఆ సెక్షన్ మొబిలైజ్ చేశాడు. సో ఒక డిస్ట్రక్టివ్ మెథడ్లో, వినాశకరమైన పద్ధతిలో ట్రంప్ మొబిలైజ్ చేశాడు. ఒక కన్స్ట్రక్టివ్గా ఛానలైజ్ చేశాడు మమ్దాని. అఫ్కోర్స్ మమ్దాని ఎజెండాలో చాలా ఆకిష్నెస్ ఉండొచ్చు, అన్నీ మనం అంగీకరించగలుగుతామని కాదు. బట్ డెఫినెట్గా అమెరికన్ ఎకానమీలో ఉన్న ద అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. అమెరికన్ ఎకానమీ అంటే ఎన్విడియాను చూసి మాత్రమే అమెరికన్ ఎకానమీ అనుకోలేం, ఇలాన్ మస్క్ను చూసి మాత్రమే అమెరికన్ ఎకానమీ అనుకోలేం, యాపిల్ గూగుల్లను చూస్తేనే అమెరికన్ ఎకానమీ అనుకోలేం. అందువల్ల ద ఇన్విజిబుల్ అమెరికన్ను రిఫ్లెక్ట్ చేశాడు, రిప్రజెంట్ చేశాడు కనుక మమ్దాని గెలిచాడు. ట్రంప్కి ఎదురు దెబ్బ, మమ్దాని గెలవడం ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆ మమ్దాని భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి, ఆ పాయింట్ గురించి ఏం మాట్లాడుకోవచ్చు? ఏముంటుంది భారతీయ మూలాలు ఉంటే, కమలా హారిస్ భారతీయ మూలాలు ఉన్నాయి, ఏమొచ్చింది మనకు? రిషి సునక్ భారతీయ మూలాలు ఉన్నాయి, ఏమొచ్చాయి? ఇప్పుడు ఒక దేశానికి సంబంధించిన రాజకీయాలు ఇంకో దేశ రాజకీయాలు మనం ప్రతిదాన్ని ముడిపెట్టలేము. ఇప్పుడు భారతీయ మూలాలు ఉన్నాయి కరెక్టే. మీకేమైనా రిషి సునక్ కాలంలో ఇండియా యూకే ట్రేడ్ డీల్ కుదిరిందా? రిషి సునక్ వెళ్ళిపోయినాక కీ స్టార్మర్ వచ్చా కుదిరింది. సో ఇప్పుడు ఆ మాటకు వస్తే అమెరికన్ లో ఉన్న టాప్ అఫీషియల్స్, FBI చీఫ్, డైరెక్టర్ ఇంటెలిజెన్స్ చీఫ్, వీళ్ళంతా ఈ భారతీయ మూలాలు ఉన్నవాళ్ళు అని చెప్పి ట్రంప్ పాకిస్తాన్ ప్రేమాయణం ఆపగలిగామా? అందువల్ల మీకు కమలా హారిస్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు కదా 4 ఏళ్ళు. అప్పుడు ఇండియా అమెరికా రిలేషన్స్ ఏమన్నా కొత్తగా ఉరుకులు పరుగులు తీసాయా? అందువల్ల ఒక దేశానికి సంబంధించినటువంటి విధానాల్ని మనము ఈ ఎథనిక్ రేషియల్ నేపథ్యంతో మాత్రమే చూడలేము. అల్టిమేట్లీ ఇది మేయర్ ఆఫ్ న్యూయార్క్. ఇండియాలో బెంగళూరు మేయర్ కాదు కదా, ఢిల్లీ మేయర్ కాదు కదా. సో అమెరికాలో ఒక నగరానికి మేయరు. ఆయన భారతీయ మూలాలున్నా ఏ మూలాలున్నా రేపు ఆయనకు రాజకీయంగా నిలబడాలన్నా కూడా ఈ హాస్ టు అపీల్ టు ద అమెరికన్స్ కదా. ఇండియన్స్కి అపీల్ చేయడం వల్ల అన్ని లక్షల్లో గెలవడు కదా. అందువల్ల దాన్ని మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఆయన ఇండియన్ మూలాలే లేదు, అలా అంటే ఆఫ్రికన్ మూలాలు ఉన్నాయి. ఫాదర్ ఉగాండన్, మీకు ఒక రకంగా కమలా హారిస్ టైప్ ఇండియన్ మదర్ అండ్ ఆఫ్రికన్ ఫాదర్. సో అందువల్ల అమెరికాలో ఈ మిక్స్డ్ ఐడెంటిటీ ఉంటారు చాలామంది. ఇప్పుడు బరాక్ ఒబామా ఆఫ్రో అమెరికన్ కెనియన్ ఫాదరు, సో ఐఫనేటెడ్ అమెరికన్స్ అంటారు. సో అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. దానివల్ల కొత్తగా ఇండియాకి ఏదో లాభం వస్తుంది కాదు. అఫ్కోర్స్ ఇండియాలో కూడా ఇది బిగ్ క్రిటిక్ ఆఫ్ మోడీకి తీవ్ర వ్యతిరేకి. ఈ సింబాలిజం ఉంటుంది. ఇప్పుడు నిన్న నెహ్రూను కోట్ చేశాడు, సో అంతమంది మండేలాను కోట్ చేశాడు. సో ఈ సింబాలిజం ఉండొచ్చు, ఎందుకంటే ఆయన ఆఫ్రికన్ డిసెంట్ ఉంది కనుక మండేలాను కోట్ చేయొచ్చు. ఇండియన్ లిబరల్ డిసెంట్ ఉంది కనుక మీకు జవహర్లాల్ నెహ్రూ కోట్ చేయొచ్చు. సో ఆ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటే ఉండవచ్చేమో.
కానీ దట్ డజంట్ మీన్ ఏదో ఇండియాకి అయిపోతుంది జరిగిపోతుంది అనుకుంటే పొరపాటు. అయినా ఆయన అమెరికా ప్రెసిడెంట్ కాదు కదా, న్యూయార్క్ మేయర్ అయిపోయింది. కరెక్ట్. బీహార్ ఎలక్షన్స్ గురించి, బీహార్లో ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ ముగిశాయి. 121 నియోజకవర్గాల్లో తొలి దశ పోలింగ్ జరిగింది. కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. డిప్యూటీ సీఎంపై కాన్వాయ్పై రాళ్ల దాడి కూడా జరిగింది. తొలి దశ పోలింగ్ సరళ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఓవరాల్గా మొత్తానికి బీహార్లో రాబోయే ఫలితాలు డెవలప్మెంట్ని బేస్ చేసుకుని రాబోతున్నాయా, క్యాస్ట్ ఈక్వేషన్స్లో రాబోతున్నాయా, ఆయా కూటముల ప్రతివ్యూహాలు ఫలించబోతున్నాయి, వీటన్నిటి గురించి కూడా మనం మాట్లాడబోతున్నాం. నాగేశ్వర్ గారు, బీహార్లో ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ ముగిసే సుమారు 5 గంటల సమయానికి 60% పోలింగ్ నమోదైంది. అదే బీహార్లో అన్ని కూటములు కూడా సర్వశక్తులు ఒడ్డాయి. ప్రియాంక గాంధీ ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు అంటే హర్యానాలో జరిగినట్టు ఇక్కడ కూడా ఓట్ చోరీ జరిగింది, ఈవీఎంలు పనిచేయలేదని అంటున్నారు. సో టోటల్గా మనం బీహార్ పోలింగ్ స్థలాన్ని ఎలా చూడొచ్చు? అంటే ఇది ఫేజ్ వైజ్గా కన్నా కూడా ఓవరాల్గా చూడాలి మనం. బీహార్లో పోలింగ్ సరళి ఇంపార్టెంట్ కాదు మనకు. పోలింగ్ సరళికి ఎందుకంటే ఈ ఫైనల్ ఫిగర్స్ రావాలి, కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఫేజ్ జరగాలి అనేది. అయినా మన దేశంలో పోలింగ్ ఫిగర్స్ను బట్టి ఏ పొలిటికల్ ట్రెండ్ తెలియదు. ఇండియాలో నేను ఇదివరకు కూడా చాలాసార్లు చెప్పాను, స్టాటిస్టికల్ కొరిలేషన్ ఓటింగ్ పర్సంటేజ్లకు రిజల్ట్ యొక్క డైరెక్షన్కు ఎక్కడా లేదు. సో ఖచ్చితంగా ఇప్పుడు సహజంగా మనకు అనిపిస్తే ఇప్పుడు న్యూయార్క్ సిటీలో చూసుకుంటే 1969 తర్వాత హయ్యెస్ట్ పోలింగ్ జరిగింది ఇప్పుడే. జోహ్రాన్ మమ్దాని గెలిచినప్పుడు 20 లక్షల మంది ఓటేశారు. అంటే దట్ షోస్ ఏ న్యూ వేవ్. అంటే ఎగ్జిస్టింగ్ సిస్టమ్ పైన ప్రజల యాంగర్ను రిఫ్లెక్ట్ చేసింది కనుక భారీగా ఓటింగ్ పెరిగింది. అందువల్ల స్ట్రాంగ్ యాంటీ ఇన్కంబెన్సీ ఉన్న, స్ట్రాంగ్ ప్రో ఇన్కంబెన్సీ ఉన్న ఓటింగ్ పెరుగుతూ ఉంటుంది. అందువల్ల ఒకరిని ఓడించాలన్నా ఓటింగ్ పెరుగుతుంది, ఒకరిని గెలిపించాలన్నా ఓటింగ్ పెరుగుతుంది. కొన్నిసార్లు కాంపిటేటివ్ పాలిటిక్స్ ఉన్నా ఓటింగ్ పెరుగుతుంది. అందువల్ల ఓటింగ్ పెరిగిన దాన్ని బట్టి మనము ఫైనల్గా ఒక ఫర్మ్ కంక్లూషన్కి ఎప్పుడూ రాలేము. అందులో అటు ఇటు బలమైన కోయలిషన్స్ ఉన్నాయి, చాలా హైలీ కాంపిటేటివ్గా ఎలక్టోరల్ సిస్టమ్ ఉంది కనుక సో అనివార్యంగా నీకు అనేక కాస్ట్ గ్రూప్స్కి రిప్రజెంట్ చేసేటువంటి పార్టీలు అటు ఇటు ఉన్నాయి కనుక పోలింగ్ సరళి బాగానే ఉంటుంది. అల్టిమేట్గా రిజల్ట్ కదా ముఖ్యం. అంటే ఈసారి మొత్తం ఆ నెరేటివ్ అంతా దేని మీద ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది? కాస్ట్ బేస్డ్ మీద ఉన్నట్టుగా కనిపిస్తుందా, డెవలప్మెంట్ బేస్డ్గానే ఈ ప్రచారం అంతా జరిగినట్టుగా కనిపిస్తుందా? ఏ ఎన్నిక ఒక్క దానిపైన ఆధారపడి ఉండదు రోహిత్. ఎప్పుడు కూడా ఎలక్షన్ ఇదే కాంబినేషన్ ఆఫ్ సెవరల్ ఫ్యాక్టర్స్. సో మీకు ఏ ఎన్నిక కూడా ఓన్లీ ఒకే అంశము, ఇంకా పలానా అంశం పైనే ఎన్నిక జరిగింది, పలానా అంశం పైనే మీకు రిజల్ట్ ఆధారపడి డామినెంట్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. డెఫినెట్గా బీహార్లో కాస్ట్ క్యాలిక్యులస్ అనేది చాలా కీలకం. అంటే మీకు యాదవ్లకు ఆర్జేడీ బలమైన రిప్రజెంటేటివ్ ఒక 14% ఉంటారు బీహార్లో. అలాగే ముస్లిమ్స్ ఒక పెద్ద సెక్షన్, మీకు ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ కాస్ట్ ఉంటారు, లేదా ఎంబీసీస్ మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ వాళ్ళు అరౌండ్ 36% ఉంటారు. ఇందులో అనేక కాస్ట్లు ఉంటాయి. నితీష్ కుమార్, కుర్మి, కొయిరి, కుష్వాహా, కోలి, మల్లా, ఇలా చాలా కాస్ట్లు ఉంటాయి. తత్వ, తంతి, ఇలా అనేక కాస్ట్లు ఉంటాయి. సో ఈ కాస్ట్లన్నీ కలిపితే ఇదొక పెద్ద సెక్షన్. తర్వాత డామినెంట్ అప్పర్ కాస్ట్ కూడా ఉంటుంది, బ్రాహ్మణ్స్, భూమిహార్స్, రాజ్పూట్స్, వీళ్ళు కూడా ఒక బలమైనటువంటి సెక్షన్. సో అందువల్ల బీహార్లో ఉండేటువంటి ఈ వివిధ రకాల దళిత్స్, ఆదివాసీస్ ఎలాగ ఉంటారు, ఈ వివిధ సామాజిక వర్గాలకు రిప్రజెంట్ చేసేటువంటి పార్టీలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు మహాదళిత్కు జతీన్ రామ్ మాంఝీ, దళితుల్లో పాశ్వాన్లకు రిప్రజెంట్ చేసేది చిరాగ్ పాశ్వాన్. పాశ్వాన్ ఇది డామినెంట్ దళిత్ కమ్యూనిటీ. యాదవ్లకు లాలు కుటుంబము, నాన్ యాదవ్ ఓబీసీస్ కుర్మీలకు నితీష్ కుమారు, కుష్వాహాకు ఉపేంద్ర కుష్వాహా, మల్లాస్కు ముఖేష్ సహానీ, తంత్రి తత్వ వీళ్ళకు ఐపీ గుప్తా, ఇలా డిఫరెంట్ పార్టీలు ఒక్కొక్క కులాన్ని రిప్రజెంట్ చేసే రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి. అందుకే అంత పెద్ద కోalitions నిర్మించుకోవడానికి ముస్లిం ఓటు కొరకు ఎంఐఎం ప్రయత్నం చేస్తుంది. ఓవైసీ నాయకత్వంలోని సీమాంచల్ ప్రాంతంలోని 5 జిల్లాల్లో కొంత ముస్లిం జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో గతంలో ప్రభావం చూపారు 2020లో. వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరనుకోండి, అందరూ బీజేపీలో అందరూ ఆర్జేడీలో చేరారు.
కానీ 5 ఎంఐఎం ఎమ్మెల్యేలు గెలిచారు 2020లో. అందువల్ల ఈ వివిధ కాస్ట్ అండ్ రిలీజియస్, సోషల్ అండ్ రిలీజియస్ గ్రూప్స్కు సంబంధించినటువంటి పార్టీలు కూడా ఉన్నాయి. అందువల్ల కాంపిటేటివ్ ఎలక్టోరల్ మొబిలైజేషన్ ఉంటుంది. ప్రశాంత్ కిషోర్ ఫినామినన్ ద్వారా యంగర్ ఓటర్స్లో కాస్త ఆసక్తి కనబరచవచ్చు. తేజస్వి యాదవ్ను ముఖ్యమంత్రిగా ఆర్జేడీ ప్రకటించడం కూడా యంగ్ ఓటర్ను కొంత అట్రాక్ట్ చేయొచ్చు. ఉమెన్ ఓటర్లపై నితీష్ కుమార్ ఇన్ఫ్లుయెన్స్ ఇప్పటికీ ఉందంటారు. సో అందువల్ల ఇంత బలమైన సోషో పొలిటికల్ మొబిలైజేషన్ ఉన్నప్పుడు ఓటింగ్ సరళి సమస్య ఉంటుందని అనుకోను. అందులో ఈసారి భారీగా ఓట్ల సవరణ కూడా జరిగింది. చనిపోయిన ఓటర్లు, మైగ్రేట్ అయిన ఓటర్లను బహుశా తప్పించి ఉంటారు కూడా పెద్ద ఎత్తున. అసలు రియల్ ఓటర్లను తప్పించారన్న విమర్శలు ఉన్నాయి కదా. అందువల్ల ఓటింగ్ సరళిని బట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో కంక్లూజన్కి రాలేము. అంటే 2029 ఎలక్షన్స్కు దీన్ని ఆయా కూటమిలో రిహార్సల్స్గా చూస్తున్నాయని అనుకోవాలా? 2, నితీష్ని ఎలాంటి సమయంలోనైనా నితీష్ బీజేపీకి అంత నమ్మదగిన మిత్రుడిగా ఉండటానికి కారణాలు ఏంటి? దాన్ని కూడా క్యాస్ట్ ఈక్వేషన్స్లోనైనా, అంటే కప్పదాట్ల నేతగానే నితీష్ని చూస్తూ ఉంటుంటారు. అంటే ఎవరు మీరనే నాకు ప్రశ్న నాకు అర్థం కాలేదు. నితీష్ కుమార్ నమ్మదగిన నాయకుడు అని అంటారా కాదా? అదే నితీష్ ఇప్పటికీ బీజేపీ నితీష్నే సీఎం అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేస్తూ వెళ్తుంది. చేయడం లేదు కదా, సమస్య ఎక్కడ అనలేదు కదా. ఇప్పుడు ఇష్యూ అదే కదా, సీఎం అభ్యర్థిగా ఫోకస్ చేయడం లేదనే కదా ప్రశ్న. ఇప్పటికీ ముఖ్యమంత్రిగా నితీష్ కుమారే మా అభ్యర్థి అని చెప్పడం లేదు బీజేపీ. మీరు కంప్లీట్ రివర్స్గా అంటున్నారు. యాక్చువల్గా ఇప్పుడు బీహార్లో జరుగుతున్న చర్చ మొత్తం ఏంటంటే నితీష్ కుమార్ను ముఖ్యమంత్రిగా ప్రకటించడానికి బీజేపీ రెడీగా లేదు. నేను జాతీయ టీవీ ఛానల్లో కూడా ఎన్నిసార్లు అడిగినా మా ముఖ్యమంత్రి, భవిష్యత్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ని చెప్పడం లేదు. దానికి బదులుగా ఏమంటున్నారంటే ముఖ్యమంత్రి పోస్ట్ ఖాళీ లేదు, నితీష్ కుమార్ నాయకత్వంలోనే ఎన్నికలకు పోతున్నాం, ఇలాంటివి మాట్లాడుతున్నారు. నితీష్ కుమార్ నాయకత్వంలో ఎన్నికలకు పోవడం వేరు, ఎన్నికల తర్వాత నితీష్ కుమార్ని ముఖ్యమంత్రి చేయడం వేరు. ఈ రెండింటి మధ్య తేడా ఉంది. ఎందుకంటే మీకు గుర్తు, మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వం ఎన్నికలకు పోయారు, కానీ ఆయన ముఖ్యమంత్రి చేయలే. అలాగే మహారాష్ట్రలో మీకు ఏక్నాథ్ షిండే నాయకత్వంలో ఎన్నికలకు పోయారు, కానీ ఆయన ముఖ్యమంత్రి చేయలే. అందువల్ల ఇష్యూ అదే, ముఖ్యమంత్రిగా ఫోకస్ చేస్తున్నారని మీరు అంటున్నారు, చేయడం లేదు అనేది ఇప్పుడు సమస్యగా ఉంది. కారణం ఏంటంటే ఆయన హెల్త్ బాగాలేదు, ఆయన మెంటల్గా కూడా ఫిట్గా లేడు అన్నది ఆయన ప్రత్యర్థుల విమర్శ. అది ఎంత నిజమో తెలియదు, కానీ యాక్టివ్గా లేడు అన్నది మాత్రం నిజం. మీకు ఆయన పబ్లిక్ అపియరెన్సెస్లో కూడా తెలుస్తుంది క్లియర్గా. అదే సమయంలో నితీష్ కుమార్ ముఖ్యమంత్రి కాడు అన్న మరుక్షణం ఆయన వెనకాలండే ఉమెన్ ఓటరు, ఎంబీసీ ఓటర్సు, ముఖ్యంగా కుర్మీ ఓటర్స్, వర్స్ట్ సినారియోలో కూడా నితీష్ కుమార్కు 15% ఓటింగ్ ఉంటుంది. సో ఆ ఓట్లు చెదిరిపోయే ప్రమాదం ఉంటుంది. అది ఇప్పుడు ఉదాహరణకు మీకు ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ అదే పనిచేశాడు. యాదవ్ డామినేషన్ ఉంది కనుక దానికి ఇతర నాన్ యాదవ్ ఓబీసీలు దూరం అవుతున్నారని చెప్పి పీడీఏ, పిచడే, దళిత్, ఆదివాసీ, అల్పసంఖ్యాకని పీడీఏని పెట్టి ఆయన నాన్ యాదవ్ సెక్షన్స్లోకి కూడా వెళ్ళేటువంటి ప్రయత్నం చేశాడు. సో అందువల్ల నీకు ఒక్కసారి నితీష్ కుమార్ వీక్ అయితే ఆయన వెనకాలన్న ఎంబీసీ కాస్ట్ చెదిరిపోయే ప్రమాదం ఉంది. అది ఎన్డీఏకి చాలా మేజర్ ఛాలెంజ్. అందుకనికే నితీష్ కుమార్ ముఖ్యమంత్రి కాడు అని చెప్పడం లేదు. కానీ ఇప్పుడు నితీష్ కుమార్ను సీఎం చేయరు. ఈవెన్ ఎన్డీఏ గెలిచిన మీకు చిరాగ్ పాస్వాన్ ప్రొజెక్ట్ చేస్తున్నారు. చిరాగ్ పాస్వాన్ సీఎం కావాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక్కడ బీజేపీకి కూడా బలమైన సీఎం అభ్యర్థి లేడు. బీజేపీ కూడా చిరాగ్ పాస్వాన్ వైపు మొగ్గు చూపుతోంది. సర్వేలో కూడా ఎన్డీఏ ఓటర్లో అత్యధికులు చిరాగ్ పాస్వాన్ పేరు చెప్తుంది, నితీష్ కుమార్ పేరు చెప్పడం లేదు. కానీ నితీష్ కుమార్ను చెయ్యమని ఇప్పుడే చెప్తే ఎన్డీఏ ఓడిపోవడం గ్యారంటీ. అందుకే నితీష్ కుమార్ నాయకత్వంలో ఎన్నికలకు పోతున్నాం అంటారు, కానీ నితీష్ కుమారే మా ముఖ్యమంత్రి అవుతాడు 2030 వరకు కూడా అని బీజేపీ ఇప్పటివరకు చెప్పడం లేదన్నది సమస్య. రాహుల్ గాంధీ హర్యానాలో ఓట్ చోరీ గురించి మాట్లాడుతున్నారు. మరోసారి ఈసీపై సంచలన ఆరోపణలు చేశారు. హర్యానా ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగింది అన్న రాహుల్ 25 లక్షల ఓట్ల చోరీ అయ్యాయంటూ ఆరోపించారు.
రాహుల్ హైడ్రోజన్ బాంబుకి ఈసీ రియాక్షన్, పోలింగ్ బూత్లోని కాంగ్రెస్ ఏజెంట్లు ఏం చేస్తున్నారు అని ప్రశ్నించింది. అలాగే ఎస్ఐఆర్ను రాహుల్ వ్యతిరేకిస్తున్నారా, మద్దతు ఇస్తున్నారని కూడా అడుగుతున్నారు. అంతేకాదు బ్రెజిల్కు చెందిన ఒక మోడల్కి అక్కడ మల్టిపుల్ ఓట్లు ఉన్నాయి. ఇక్కడ ఆమె బ్రెజిల్ పౌరాలు, కానీ ఇక్కడ ఆమెకి ఎలా ఓట్లు వచ్చాయని దాని మీద సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆమె కూడా బ్రెజిల్కి చెందిన ఓటర్ కూడా రియాక్ట్ అయ్యారు. నన్ను భారతదేశంలో సెలబ్రిటీని చేసేసారంటూ కూడా రియాక్ట్ అయ్యారు. సో దీన్ని నాగేశ్వర్ గారు దీన్ని ఎలా చూడాలి? ఇది కావాలని చేసినటువంటి ఒక ప్రక్రియగా చూడాలా, లేదు ఎన్నికల సంఘంలో ఉన్నటువంటి ఓటర్ లిస్టులో ఉన్నటువంటి ఒక లోప ప్రక్రియగా మనం చూడాలా? అంటే అది ఇన్వెస్టిగేట్ చేస్తే తప్ప చెప్పలేము. బట్ డెఫినెట్గా ఎవరైనా దొంగ ఓట్లు నమోదు చేయించాలనుకుంటే బ్రెజిలియన్ మోడల్ ఫోటో పెట్టి చేయించాల్సిన అవసరం లేదు కదా. ఎందుకంటే అది కావాలని కుట్రపూరితంగా చేశారని చెప్పలేం, కానీ డెలిబరేట్గానే చేసి ఉండాలి. చేయకపోతే బ్రెజిలియన్ మోడల్ ఫోటో ఎందుకు వస్తుంది అన్ని ఓట్లలో? సో అందువల్ల అవి ట్రివియల్ ఇష్యూస్. బ్రెజిలియన్ మోడల్ ఫోటో ఉందా, ఇంకో ఫోటో ఉందా, అది ఇంపార్టెంట్ ఇష్యూస్ కాదు. ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటి అంటే ఎన్నికల ఓటర్ల జాబితా ఏ రకంగా ఫుల్ ప్రూఫ్గా ఉంది. ఇప్పుడు రాహుల్ గాంధీ తాజా ఆరోపణలు ఏంటంటే 25 lakh అంటే రిపిటేటివ్ ఓటర్స్, డూప్లికేట్ ఓటర్స్, లేదు మోర్ దెన్ వన్ ప్లేస్లో రిజిస్టర్ అయిన వాళ్ళు, ఇలా ఉన్న వాళ్ళు 25 లక్షల మంది ఉన్నారు. సో ఈ 25 లక్షల మంది గనక ఓట్ చోరీ జరగకపోతే మేము గెలిచే వాళ్ళం అనేది రాహుల్ గాంధీ వాదన. ఎందుకంటే హార్డ్లీ ఇప్పుడు మీకు బీహార్ ఎన్నికైతే లాస్ట్ ఎలక్షన్లో 12,700 ఓట్ల తేడాతో గెలిచారు. మీకు రూలింగ్ ఎన్డీఏకు ప్రతిపక్ష మహాగఠబంధన్కు టోటల్ ఓట్లలో తేడా కేవలం 12,700 మాత్రమే, 12,700. అలాగే లిటిల్ ఓవర్ 1% తేడా మాత్రమే హర్యానాలో. అంత నారో మార్జిన్తో ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఏమవుతాయంటే కొన్ని ఓట్లు మ్యానిపులేట్ అయినా కూడా ఫలితాలే మారిపోతాయి. సో అందువల్ల డెఫినెట్గా ఈ ఓట్ చోరీ క్యాంపెయిన్ ప్రజల్లోకి కూడా బాగా వెళ్ళటానికి కారణం అది. సో మరి ఇది నిజంగానే జరిగిందా? ఇప్పుడు ఓటర్ల జాబితాలో ఉన్న ప్రతి తప్పును కుట్రపూరితంగానే మ్యానిపులేషన్గా జరిగిందని కూడా కంక్లూడ్ చేయలేము. ఓటర్ల జాబితాలో చాలా తప్పులు ఉంటాయి, అందులో అనుమానం లేదు. సో ఓటర్ల జాబితాను సరిచేయాలన్నది నిజం, దాంట్లో డిస్ప్యూట్ లేదు. కానీ ఓటర్ల జాబితాలో ఉన్న తప్పులన్నీ ఒక పార్టీ మాత్రమే చేయించి తనకు అనుకూలంగా ఓట్లు గుద్దుకుంటుందని కూడా కంక్లూజన్ చేయలేం. సో ఆ కాజ్ అండ్ ఎఫెక్ట్కు కరెక్ట్గా కొరిలేట్ చేయలేం కూడా. రాహుల్ గాంధీ కర్ణాటకతో మొదలైంది, ఇప్పుడు మహారాష్ట్ర, తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా హర్యానా. ఏం సాధించగలిగాడంటే ఒక పబ్లిక్ పర్సెప్షన్ అయితే క్రియేట్ చేయగలిగాడు. ఏంటంటే బీజేపీ ఫేమ్ ఆడడం లేదు. ఎందుకు అంటే దీనికి కారణం ఎలక్షన్ కమిషన్ల నియామక ప్రక్రియలో చట్టాన్ని సవరించి ప్రభుత్వ ప్రభుత్వ ఇన్ఫ్లుయెన్స్లోనే ఎలక్షన్ కమిషన్ నియమించేలా చట్టాన్ని మార్చడం, సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి భిన్నంగా. 2, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసరు ఇస్తున్న రాజకీయపరమైన స్టేట్మెంట్లు, ప్రభుత్వం వైపు నుంచి అధికార పార్టీ నుంచి దబాయింపే తప్ప ఈ తప్పులు జరిగాయి, ఈ తప్పులు ఉన్నాయి, వీటిని సరిచేద్దామనే ఒక ఓనర్షిప్ అకౌంటబిలిటీ లేకుండా ఉండడం. కుట్రపూరితంగా జరిగినా కుట్రపూరితంగా జరగకపోయినా ఓటర్ల జాబితాలో తప్పులైతే సవరించాలి కదా. ఆ సవరించాలి అనేది ఎక్నాలెడ్జ్ అంగీకరించకపోవడం, ఏమంటే మీరు ఓట్ తీసుకొని చేయండి, ఇలా రివర్స్లో దబాయించడం. సో అందువల్ల ద పొలిటికల్ రెస్పాన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ అనేది మరింత అనుమానాలకు దారితీస్తుంది. అందువల్ల ఇప్పటికీ ఎలక్టోరల్ లిస్ట్లో ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయి. వాటిని సరిచేయడానికి ఒక హానెస్ట్ ప్రయత్నం చేయకుండా దేశవ్యాప్తంగా మళ్ళీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఇంకా అనుమానాలు పెరగడానికి కారణమవుతాయి కదా. అంటే ఎస్ఐఆర్ ద్వారా ఆ ప్రక్షాళన జరగదంటారా? ఎస్ఐఆర్ వల్ల ప్రక్షాళన జరిగితే సమస్యనే ఎస్ఐఆర్ వల్ల కదా. ఇప్పుడు మీకు బీహార్లో చర్చ అదే కదా, ఎస్ఐఆర్ వల్లనే నీకు జనైన్ ఓటర్లను తొలగించారు, అణగారిన కులాల ఓటర్లను తొలగించారని. మీకు బీహార్లో ఎనామలీ ఏంటి అంటే సహజంగా బీహార్లో మైగ్రేషన్ ఎక్కువ. ఎవరు మైగ్రేట్ అవుతారు? స్త్రీలు మైగ్రేట్ కాదు, పురుషులు అవుతారు. కానీ చాలా చోట్ల ఈ ఎస్ఐఆర్ జరిగిన దగ్గర మీకు ఉమెన్ ఓటర్స్ ఎక్కువ డిలీట్ అయ్యారు. సో ఎందుకు ఉమెన్ ఓటర్స్ ఎక్కువ డిలీట్ అవుతారు? ఈ క్వశ్చన్ ఆన్సర్ లేదు.
సో అందువల్ల మీకు అనామలీస్ క్లియర్గా కనబడుతున్నాయి. ఎస్ఐఆర్ అనేది అవసరమే కాదని వారు అనరు, కానీ రాజకీయ పార్టీలన్నీ కాన్ఫిడెన్స్లోకి తీసుకొని పార్టీలకు అనుమానాలు లేకుండా ఆ ప్రక్రియ జరగాలని కోరుకోవాలి కదా. నాగేశ్వర్ గారు, కాంగ్రెస్ కూడా మొన్నటి వరకు ఈవీఎంలు ట్యాంపరింగ్ అని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు ఓట్ చోరీపైనే పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు. ఎలా చూడాలి దాన్ని అసలు? అంటే ఈవీఎంల పైన కాంగ్రెస్ ఒక్కటే కాదు కదా, ఈవెన్ బీజేపీ కూడా ప్రతిపక్షం ఉన్నప్పుడు ఈవీఎంలను వ్యతిరేకించింది. మీకు జీవీఎల్ నరసింహారావు బీజేపీ నేషనల్ స్పోక్స్ పర్సన్ పుస్తకం రాస్తే, అఫ్కోర్స్ ఆయన అప్పుడు బీజేపీలో లేడు, అప్పుడు పుస్తకం రాస్తే దానికి ముందు మాట ఎల్కాద్వాని రాశాడు. సో బీజేపీ కూడా వ్యతిరేకించిన సందర్భం ఉంది. 2019లో చంద్రబాబు నాయుడు కూడా వ్యతిరేకించాడు, 2024లో జగన్ వ్యతిరేకించాడు. సో మన దేశంలో ఓడిపోయినప్పుడల్లా ఈవీఎంల మీద పడతారు పార్టీలు. ఇదేం కొత్త కాదు, అన్ని పార్టీలు చేశాయి ఇవన్నీ. సో అందువల్ల ఒక్క కాంగ్రెసే ఈవీఎంల మీద వ్యతిరేకంగా మాట్లాడిందంటే కరెక్ట్ కాదు. ఇక ఈవీఎంల కన్నా కూడా ఓట్ చోరీ అనేది ఒక ఎలక్టోరల్ సిస్టమ్, చీఫ్ ఎలక్షన్ కమిషన్ కాన్ఫిడెన్స్ను, ఎలక్షన్ కమిషన్ క్రెడిబిలిటీని దెబ్బతీసే విధంగా మోడీ ప్రభుత్వ వైఖరి ఎప్పుడైతే ఉందో ఈ ఓట్ చోరీకి ఎక్కువ ప్రాధాన్యత కలిగింది మీకు. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఎందుకంటే ఎన్నికల ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేది ప్రజాస్వామ్యంలో చాలా మౌలికమైంది. అందువల్ల మీరు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్కి అష్యూర్ చేయాలి అంటే ఎలక్షన్ కమిషన్ నియామకం కూడా ఇండిపెండెంట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఉండాలి. అందుకొరకు ప్రైమ్ మినిస్టర్, అపోజిషన్ లీడర్తో పాటు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఒక మెంబర్గా ఉండాలి అన్నాడు. దాన్ని మార్చేసి ఒక క్యాబినెట్ మినిస్టర్ రాసుకున్నారు. అంటే ప్రభుత్వ మెజారిటీ ఉన్న కమిటీ ఇవాళ ఎన్నికల కమిషన్ నియమిస్తుంది. ఇక అక్కడే మొదలైంది కదా కాన్ఫిడెన్స్ పోవడం. తర్వాత మీకు ఓటింగ్ షెడ్యూల్ తీసుకున్న ఎన్నికల్లో నాయకుల ఉపన్యాసాలపైన వచ్చే కంప్లైంట్ల విషయంలో ఎన్నికల కమిషన్ రియాక్ట్ అయ్యే తీరు చూసినా ఇంకా అనుమానాలు ఎన్నికల కమిషన్ మీద పెరుగుతూ వచ్చాయి. ఎన్నికల కమిషన్ విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారింది. అన్నిటికీ మించి ఓట్ చోరీ పైన రియాక్ట్ అయిన తీరు మరింతగా ఇబ్బంది పెట్టింది. ఒక పొలిటికల్ లీడర్ లాగా చీఫ్ ఎలక్షన్ కమిషన్ రియాక్ట్ అయితే ఎట్లా? రైట్. అంటే ఈ ఓటర్ల జాబితా ప్రక్రియ విషయంలో ఎన్నికల కమిషన్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకు ఇది దశాబ్దాలకి ఇలాగే జరుగుతుంది, సంవత్సరాలుగా ప్రతి ఎలక్షన్కి ఇవే రకమైన ఆరోపణలు వస్తుంటుంటాయి, కానీ మార్పు మాత్రం ఎక్కడ వస్తున్న పరిస్థితి కనిపించట్లేదు. మార్పు ఏది రాలేదని కంక్లూజన్ కూడా చేయడం కరెక్ట్ కాదు, కానీ డెఫినెట్గా తప్పులు ఉన్నాయి. దాన్ని సరిచేయడానికి ఎన్నికల సంస్కరణల పైన పెట్టిన అనేక కమిటీలు అనేక తీర్పులు ఇచ్చాయి. ఇప్పుడు అది చాలా పెద్ద సబ్జెక్టు. ఓటర్ల జాబితాను ఎలా చాలా సింపుల్. ఇవాళ ఆధునిక టెక్నాలజీ వచ్చాక చిన్న సాఫ్ట్వేర్ రన్ చేస్తే తెలిసిపోతాయి. ఇప్పుడు ఉదాహరణకు భార్య భర్త ఒకే ఇంట్లో ఉంటారు, మరి రెండు బూతులు ఎందుకు పడుతుంది? ఇప్పుడు ఒక వ్యక్తి పేరు, అడ్రస్ అన్నీ కొడితే కొన్ని మిలియన్ పేజెస్ ఉన్నా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి సాఫ్ట్వేర్ ఉపయోగించి నువ్వు తెలుసుకోవచ్చు. ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత మీకు తప్పుల తలక్కగా ఉండాల్సిన అవకాశమే లేదు. ఆ ఇంటగ్రిటీ ఎన్నికల యంత్రాంగం చూపెట్టగలగాలి, ఆ కాన్ఫిడెన్స్ చూపెట్టగలగాలి. ఎన్నికల కమిషన్ విచిత్రంగా ఏమంటుందంటే అది రాజకీయ పార్టీలు, బూత్ లెవెల్ కార్యకర్తలు ఏం చేస్తున్నారు, మీరు ఎవరైనా ఓటర్ల జాబితా నుంచి తొలగించబడితే మళ్ళీ మీరు వచ్చి ఎన్రోల్ చేసుకోండి అంటున్నారు. అది ఆన్సర్ కాదు కదా. ఒక ఇంత ఆధునిక కాలంలో, ఇంత టెక్నాలజీ ఉన్న రంగంలో ఓటర్ల జాబితాను సరిగా చేయడం పెద్ద అసాధ్యమైన విషయం కాదు కదా. అంటే ఆధార్తో అనుసంధానం చేయటం దీనికి ఒక పరిష్కారం అనుకోవాలా? అంటే ప్రతిదాన్ని మనం ఇప్పుడు ఒక ప్రోగ్రాంలో దాన్ని మొత్తం చెప్పలేము. ఆధార్ కూడా ఒక ఫ్యాక్టర్గా ఉండొచ్చు, కానీ ఆధార్తో అనుసంధానం చేయడం అని కాదు. ఫండమెంటల్ పాయింట్, ఇఫ్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. నేను చెప్పేది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అధికార విపక్షాల మధ్య ప్రమాదాల్లో మరణించిన వ్యక్తుల చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి, శవ రాజకీయాలు నడుస్తున్నాయని చాలామంది అంటున్నారు. జగన్ పరామర్శకు వెళ్ళి ఎవరిని చంపకపోతే చాలు అని లోకేష్ అంటున్నారు. మీరు ఎంతమందిని చంపారు అంటూ పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. ఏపీలో ఈ శవాల చుట్టూ రాజకీయం ఎందుకు నడుస్తోందనే చర్చ జరుగుతోంది. ఒకసారి పేర్ని నాని ఏం మాట్లాడారో చూద్దాం. పొలాలు చూస్తాకి వెళ్తే వెళ్ళాడు, కానీ ఎవరిని చంపకుండా రావయ్యా జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు.
అరే చంపే అలవాటు అయ్యా లోకేష్, మనుషుల్ని చంపే అలవాటు మీ నాన్నది నీదే అనేది చరిత్ర చెప్తుంది. కందుకూరులో ఓట్లు అడుక్కుంటాకెళ్ళి 7 మందినో 9 మందినో పొట్టన పెట్టుకున్నటువంటి చరిత్ర నీది మీ నాన్నది కాదా? 8 మందిని పొట్టన పెట్టుకున్నావంట. గుంటూరులో పేదరికాన్ని ఆసరాగా చేసుకుని పేదరికానికి ఎర్రేసామని చెప్పని 100 రూపాయల చీరలు పంచి పెడతామని చెప్పి రమ్మని చెప్తే పాపం పేదలు నమ్మి వస్తే వాళ్ళకి చీరలు సక్రమంగా పంచిపెట్టకుండా మీ ఫోటోల కోసం వీడియోల కోసం జనం గుమ్మిగూటి తోసుకునేది కనపడాలి కాబట్టి అని చీరలు విసిరితే లారీల్లోంచి ఆ తొక్కిసలాటలో అమాయకులైన పేదలు 7 అసూలు బాయలేదా? 3 అసూలు బాసి చనిపోలేదా అని అడుగుతున్నాను. నాగేశ్వర్ గారు, ఆంధ్రప్రదేశ్లో అధికార విపక్షాల మధ్య ప్రతిపక్షాల మధ్య ఈ ప్రమాదాలు, అందులో మరణించిన వ్యక్తుల చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి, శవ రాజకీయాలు నడుస్తున్నాయి అని చాలామంది అంటూ ఉన్నారు. ప్రభుత్వ పాలసీలు లేదంటే హామీలు, అభివృద్ధి, పాలన వీటిపై కాకుండా ఈ మరణాల చుట్టూ జరుగుతున్న రాజకీయాన్ని ఎలా చూడాలి? రాజకీయాల్లో ఏంటంటే వన్ అప్ మ్యాన్షిప్. ఇటీవల వరుసగా జరుగుతున్న ఆలయ ప్రమాదాలు, తిరుపతితో స్టార్ట్ అయింది, తర్వాత సింహాచలం, ఇటీవల కాశీబుగ్గ. సో ఈ 3 ఆలయాలు వరుసగా జరగడము, దాంతో తెలుగుదేశం పార్టీ ఇరకాటంలో పడింది. ముఖ్యంగా కూటమికి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ అంటే తప్పించుకోవచ్చు. ఇప్పుడు తిరుపతి జరిగింది. తిరుపతి ఏమన్నా అంటే వెంటనే ఆ టోకన్ల విధానాన్ని అప్పుడు జగన్ ప్రారంభించాడు, ఆ జగన్ పెట్టిన విధానం వల్లనే జరిగింది అని కావాలని చెప్తాం. జగన్ పెట్టిన విధానం తప్పకుండా మార్చుకోవచ్చు కదా, కానీ దాన్ని గత ప్రభుత్వం అని నెట్టేసే ప్రయత్నం చేశారు. తర్వాత సింహాచలం జరిగింది, ఆన్సర్ లేదు. ఇప్పుడు కాశీబుగ్గ జరిగింది, మళ్ళీ ఇది ప్రైవేట్ ఆలయం, మాకు సంబంధం లేదనే రీతిలో మాట్లాడారు. సో ఎప్పుడైతే ఈ వరుస ఘటనలు జరుగుతున్నాయో ఒక రకమైన డిఫెన్స్లోకి కూటమి ప్రభుత్వం పడిపోయింది. అంటే రియల్ టైం గవర్నెన్స్ అని, టెక్నాలజీ వినియోగము, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు బ్రాండ్ నేమ్స్. ఎందుకంటే పాలనా దక్షత అనే అంశంలో ప్రజలు ఇప్పటికీ చంద్రబాబు నాయుడికే మార్కులు వేస్తారు, జగన్కి వేయరు. సంక్షేమ విషయంలో జగన్కి ఎలాగైతే మార్కులు పడతాయో చంద్రబాబు నాయుడుకు అభివృద్ధి, పాలన, సమర్థవంతమైన పాలన, ఇలాంటి అంశాల్లో గవర్నెన్స్, డెవలప్మెంట్ విషయంలో టీడీపీ సపోర్టర్లే కాదు జనరల్ ఓటర్లో కూడా చంద్రబాబు నాయుడు బ్రాండ్కు ఉన్న గుర్తింపు అది. కానీ ఈ వరుస ఇన్సిడెంట్లు ఏం చేస్తున్నాయంటే ఆ బ్రాండ్నే ప్రశ్నిస్తున్నాయి. ఇప్పుడు సూపర్ 6 అమలైందా కాలేదా అని చర్చ కాదు ఇది. మరి ఇంత రియల్ టైం గవర్నెన్స్ చేసి అసలు తుఫాన్ వస్తుంటేనే సమాచారాన్ని గుర్తించి చర్యలు తీసుకునే ఒక సమర్థవంతమైన ప్రభుత్వం ఎందుకు ఇలా ఘటనలు జరుగుతుంటే ఏమీ చేయలేకపోతుందనే విమర్శలు ఎదుర్కొంటోంది. ఆ విమర్శల నుంచి డైవర్ట్ చేయడం అనేది కూటమికి అవసరం. అందుకే జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఇంకో కార్యకర్త కారు కింద పడిపోయాడు, జగన్మోహన్ రెడ్డి అమానుష్యంగా ఉన్నాడు అనే నరేటివ్ బిల్డ్ చేయడం, చంద్రబాబు నాయుడు అమానుష్యంగా ఉన్నాడు అనే నరేటివ్ బిల్డ్ చేయడం వీళ్ళకి అవసరము, జగన్మోహన్ రెడ్డి అమానుష్యంగా ఉన్నాడని వేయడం వాళ్ళకి అవసరం. అందువల్ల ఇంత పూర్తిగా ప్రజలతో సంబంధం లేని వ్యక్తిగతమైన పర్సనాలిటీ డ్రివెన్ పాలిటిక్స్ పతాక స్థాయికి చేరడానికి ఇది ఒక ఉదాహరణ కదా. ఓకే, అంటే ఇవి అటెన్షన్ డైవర్ట్ చేసేటటువంటి ఆరోపణలు రాజకీయాలుగానే చూడాలా? మీరు దానికి ఏదైనా పేరు పెట్టండి, నేను చెప్పాను కదా. మీరు దానికి ఏ పేరు పెడతారో, అటెన్షన్ డ్రైవింగ్, అటెన్షన్ డైవర్షన్, అటెన్షన్ డెఫిషన్, నామన్ క్లేచర్ నాకు ఇంపార్టెంట్ కాదు, విషయం చెప్పినాను. సో రాజకీయాలు ఏంటంటే ఒకరిపైన ఒకరు పై ఎత్తులు వేస్తూనే ఉంటారు. ఇప్పుడు తిరుపతి నెయ్యి విషయంలో జగన్మోహన్ రెడ్డి మత విశ్వాసాలని ఆధారంగా చేసుకొని ఇరికించాలి అనేది తెలుగుదేశం ఎత్తుగడ. అందులో భాగంగానే ఆ కల్తీ నెయ్యి ఇష్యూ ముందుకు వచ్చింది. ఇప్పటివరకు ఏమీ తేలలేదు, కానీ పొలిటికల్ ప్రాపగండా అయితే అయిపోయింది కదా. తర్వాత తేలినప్పుడు చూద్దాం. లేదు చూడండి, ఇంకో దేవదేవునికే అన్యాయం చేశారు కనుకనే ఈ ఘటనలు జరుగుతుందని వైసీపీ చెప్పదలుచుకుంది. ఇలా ప్రతిదానికి ఒక వ్యూహానికి ప్రతివ్యూహం ఉంటుంది. ఇప్పుడు తొక్కిసలాటలు వరుస జరుగుతున్నాయి కనుక జగన్ పర్యటనలో చావుల సంగతి ఏంటి అని, దాంతో మళ్ళీ వైసీపీ వాళ్ళు చంద్రబాబు పర్యటనలో చావుల లిస్ట్ అంతా చెబుతారు. నేను అనేది అంటే దానికి ఏ పేరు పెడతారన్నది కాదు, అటెన్షన్ డైవర్షనా, అటెన్షన్ డెఫిసిట్, అది కాదు ఇష్యూ. ఇష్యూ ఏంటంటే రాష్ట్రము, ప్రజల జీవితాలు, అభివృద్ధి,
రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం ఎలా, ఇలాంటి ఇష్యూల పైన చర్చ జరుగుతూ ఉపయోగం తప్ప ఈ వ్యక్తిగతమైన దాడులు, ప్రతిదాడులు, విమర్శలు, యుక్తులు వల్ల ఉపయోగం ఏముంటుంది రాష్ట్రానికి? కరెక్ట్. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గురించి కూడా మనం మాట్లాడుకుందామండి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు ప్రచారం హోరెత్తుతోంది. ప్రచారాన్ని అన్ని పార్టీలు ఉధృతం చేస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ తరఫున ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. అలాగే సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడానికి బీఆర్ఎస్ కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇటు బీజేపీ ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ బీజేపీ తన ప్రయత్నాన్ని కూడా ముమ్మరం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నాగేశ్వర్ గారు, ఉప ఎన్నికను 3 పార్టీలు ఇంత సీరియస్గా తీసుకోవడానికి కారణం ఏంటి? నిజానికి ఉప ఎన్నికలో ఏ ఫ్యాక్టర్ పనిచేస్తుంది గెలుపోవటంలకు? ఏ ఎన్నికైనా రాజకీయ పార్టీలు సీరియస్గా తీసుకుంటాయి. ఎందుకంటే ప్రతి ఎన్నిక ఒక పొలిటికల్ ఒపీనియన్ క్రియేట్ చేస్తుంది. ప్రతి ఎన్నిక ఒక పబ్లిక్ ఒపీనియన్ క్రియేట్ చేస్తుంది. పార్టీలోనూ పార్టీ బయట కాన్ఫిడెన్స్ను పైన ప్రభావం చెప్తుంది. అందువల్ల ప్రతి ఎన్నికను సీరియస్గా తీసుకుంటుంది. మీకు ఐఐటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు స్లిప్ టెస్ట్ కూడా సీరియస్ తీసుకుంటారు కదా. సో మీకు ఐఐటి ప్రిపరేషన్ లాగా మారిపోయినాయి రాజకీయాలు అనేది. సో అందువల్ల రాజకీయాల్లో ఉన్నవారు ఏ ఎన్నికను తీసుకోరు. ఎందుకంటే ఎన్నికలు అనేది కేవలం గెలుపు ఓటంలే కాదు. ఎన్నికలు అనేది తమ పార్టీని విస్తరించుకోవడానికి ఉపయోగపడుతుంది. జనంలోకి వెళ్ళడానికి ఒక అవకాశం. పార్టీ సింబల్ను, జెండాను, పార్టీ పేరును, నాయకుల పేర్లను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఒక అవకాశము. అన్నిటికీ మించి ఒక లీడర్షిప్ క్రియేట్ కావటానికి, పార్టీ ఆర్గనైజేషన్ను యాక్టివ్గా ఉంచడానికి కూడా అవసరం. అందువల్ల ప్రతి ఎన్నికను రాజకీయ పార్టీలు డెఫినెట్గా సీరియస్గా తీసుకుంటాయి. ఈ ఎన్నికనే కాదు, అందులో ఈ ఎన్నిక 2 ఏళ్ల తర్వాత జరుగుతోంది. డిఫరెంట్ నరేటివ్స్ ప్రచారంలో పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి రాదు మళ్ళీ అనే ప్రచారం ప్రతిపక్షాలు చేస్తున్నాయి. అసలు లేదు, మా బలం మాకుంది, ప్రతిపక్షాలే బలం లేవు, బీఆర్ఎస్ పైన ఇంకా కాన్ఫిడెన్స్ రాలేదు, కేసీఆర్ను ప్రజలు ఇంకా విశ్వసించడం లేదు, బీజేపీ అసలు ఫీల్డ్లోనే లేదు అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. అసలు బీఆర్ఎస్ కూడా వీక్ అయిపోయింది, మేమే నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచేదని బీజేపీ చెప్తోంది. ఇలా రకరకాల పొలిటికల్ నరేటివ్స్ నిరంతరం ప్రజల్లోకి వెళ్తాయి. ఆ పొలిటికల్ నరేటివ్స్కు టెస్టింగ్ కూడా ఇదే కదా. ఎందుకంటే పొలిటికల్ నరేటివ్ అనేది ఒక హైపోథెసిస్ లాంటిది. అది నిజమా కాదా అని తేలాల్సింది అల్టిమేట్గా ఎన్నికల్లోనే. అలాగే స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పుడు ఫిరాయింపుల ఇష్యూస్ ఉన్నాయి. అందువల్ల హైదరాబాద్లో జరిగే ఎన్నిక, బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు, కాంగ్రెస్ అధికారంలో ఉంది, జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు జరిగే ఎన్నిక, ఇన్ని ప్రత్యేకత ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దాని ప్రాధాన్యత పెరుగుతుంది కదా. కరెక్ట్. సో అండ్ ఉప ఎన్నికల్లో గెలిపోవడంలోకి ఏది ఫ్యాక్టర్ అవుతుంది? నిజానికి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దుబ్బాక, హుజూరాబాద్ ఇవి గెలిచినప్పుడు ఒక రకమైన మాటలు వినిపించాయి, బీఆర్ఎస్ ఓడిపోయింది అని. కానీ మొన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే జరిగిన ఉప ఎన్నికల్లో, కంటోన్మెంట్కి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది. సో జనరల్గా ఉప ఎన్నికల్లో ఏది ఫ్యాక్టర్ అవుతుంది? ఏ ఎన్నికైనా ఉప ఎన్నికైనా ఒక ఫ్యాక్టర్ పైన ఉండదు, అనేక ఫ్యాక్టర్స్ అందులో కలిసి ఉంటాయి. మీకు ఒక సింగిల్ ఫ్యాక్టర్ పైన ఎప్పుడు ఎన్నిక ఉండదు. కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలో ఉంది కనుక ఆ ప్రభుత్వ పనితీరు పైన ఓవరాల్ సంతృప్త అసంతృప్త స్థాయి ఉంటుంది. ప్రజలు మీకు సాటిస్ఫైడా, నాట్ సాటిస్ఫైడా, ఏమైనా సాటిస్ఫాక్షన్ లేదు, అది ఒక డైమెన్షన్ ఉంటుంది. రెండవది, నెక్స్ట్ 3 ఏళ్ళు అధికారంలో ఉన్న పార్టీ తమకు చేయాలంటే ఏం చేయాలి, గెలిపిస్తే చేస్తుందా, ఒకసారి దక్కా తగిలితే భయపడి చేస్తుందా, భయంతో చేస్తుందా, భక్తితో చేస్తుందా అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. గత ప్రభుత్వం పైన ఇమేజ్ ఏంటి? ఇప్పుడు కేసీఆర్ పట్ల వ్యతిరేకతతో తెలంగాణలో ఓడించారు. అఫ్కోర్స్ హైదరాబాద్లో ఓడించలేదు, మీకు సిటీలో ఓవర్లో ఓడించారు. మరి కేసీఆర్ ఇమేజ్ హైదరాబాద్లో 2023 ఎలక్షన్ కూడా బలంగా ఉంది, అది ఇంకా ఉందా? సో ఇలా బీజేపీ పట్ల జనం చూస్తున్నారు. ఎందుకంటే బీజేపీ చెప్పేది కాంగ్రెస్కి ఇచ్చారు అధికారం, బీఆర్ఎస్కి ఇచ్చారు, మాకు ఒక్కసారి ఇవ్వండి అని. మరి అటువైపు ప్రజలేమైనా ఆలోచిస్తున్నారా? స్థానికంగా అభ్యర్థుల యొక్క మంచి చెడులు ఏంటి, ఏ అభ్యర్థి ప్రజలకు ఎంత మేరకు యాక్సెస్ ఉన్నారు అని. సో ఇలాంటి ఒక పార్టీలు ప్రచారం తీసిన తీరు ఏ స్థాయిలో ప్రచారం చేస్తాయి,
వివిధ సామాజిక వర్గాలను అట్రాక్ట్ చేసుకోవటానికి రాజకీయ పార్టీలు అనుసరించిన వ్యూహాలు ఎలా ఫలించాయి, ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ ఉప ఎన్నికలను ప్రభావితం చేస్తాయి.